సో ఇప్పుడు లీవ్స్ చేసుకుందాం. ఇలాంటి ఒక పేపర్ తీసుకొని రెండుగా కట్ చేసేసి, సో మన ఇష్టం డార్క్ గ్రీన్, ఏ గ్రీన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇష్టమైన కలర్స్ కూడా తీసుకోవచ్చు. బేసిక్గా గ్రీన్ తీసుకుంటున్నారు అనమాట. సో ఈ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఈ షేప్లో కట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని, సో ఇక్కడ ఇలా మనం ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అనమాట, స్ట్రైట్ కాదు, క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని కూడా ట్రిమ్ చేసుకోవాలి. అయిపోయింది లీఫ్. సో మన సైజుకి నచ్చినట్టు లీవ్స్ కట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే, ప్రతి జాయింట్లో ఇలా ప్రెస్ చేయాలన్నమాట. అయిపోయింది లీవ్స్. సో దీన్ని ఎలా అరేంజ్ చేసుకుందాం, స్టిక్ చేసుకోవాలి. ఓకే, బెండ్ చేసుకొని బ్యాక్ సైడ్కి, అప్పుడు లీఫ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫైనల్గా గ్లూ పెట్టేసి రోజ్ ఫ్లవర్ కింద స్టిక్ చేసుకోవడమే. సో మనకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్లో మనకు నచ్చినట్టుగా స్టిక్ చేసేసుకోవడం. లాంగ్ టైం ఉండాలంటే మంచి గ్లూ వాడితే అయిపోతుంది. అయిపోయింది సేమ్. సో అలానే మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ చేసుకొని ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. ఎన్ని కలర్స్తో కావాలంటే అన్ని కలర్స్తో. ఇటేమో మొత్తం బటర్ఫ్లైస్తో, రోజ్ ఫ్లవర్స్ కూడా కావాలంటే చిన్న సైజులో కూడా మనం ఇలా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. సో ఈ టైప్లో డెకరేట్ చేసుకోవచ్చు.